smaller size than today because no nutrition. 50-60 years. 50 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అంటే కనుక ఇప్పుడు మనుషులు ఎత్తుగా ఉన్నారు కానీ అప్పుడు పొట్టిగా ఉండేవారండి. మనుషులందరూ కూడా 50 సంవత్సరాల క్రితం పొట్టిగా ఉండేవారు, ఎందుకంటే పోషక విలువలు అంతగా ఉండేవి కాదు. But there was one big frame in my shop that nobody could use. అంటే ఎందుకు ఈ మాట చెప్పారని అంటే ఆ వచ్చిన వ్యక్తి అంత పొడవున్నాడు కాబట్టి అంత పెద్ద ఫ్రేమ్ షాపులో ఎక్కడ ఉండవు, కానీ ఒకే ఒక్క ఫ్రేమ్ పెద్ద ఫ్రేమ్ ఉంది. And I knew where it was. ఆ ఫ్రేమ్ ఎక్కడ ఉందో నాకు మాత్రమే తెలుసు. So when this big man came, I knew that frame will work for him. కానీ మన భారతీయులందరూ పొట్టిగా ఉంటారు, ఆయన ఎంతో ఉండేటప్పటికి ఒక ఫ్రేమ్ కాబట్టి ఆయన కావాల్సిన ఫ్రేమ్ ఎక్కడ ఉందో నాకు తెలుసు కాబట్టి గబగబా వెళ్ళి ఆ ఫ్రేమ్ తీసుకొచ్చాను. So I pulled out that frame and he tried it and it fit him perfect. కాబట్టి ఆ వెంటనే గబగబా తీసుకుని ఆ గ్లాస్ ని తీసుకుని అందులో పెడితే కరెక్ట్ గా సూట్ అయిపోయింది అందులోని. So I was putting his old lenses into the new frame. While I am doing that, he asked me if I knew Christ, if I had heard about Christ. కాబట్టి అతని పాత అద్దాలను కొత్త ఫ్రేమ్ లో నేను పెట్టేసిన తర్వాత దాన్ని బిగిస్తున్నప్పుడు ఆయన నేనేదో పనిలో ఉంటుండగా ఆయన అన్నాడు, ఏమండి బాబు నువ్వు యేసుక్రీస్తు గురించి విన్నావా అని అడిగాడు. Amma, are you awake? Are you listening? Okay. Yes. Okay. So when he asked me this question, I said, oh yes, I heard about Christ. He's the guy who said he was Son of God, and I know he was not Son of God because he was lying. He got into trouble, people beat him up and killed him on the cross. అయితే నేనేమనంటే ఆయన గురించి నేను ఎందుకు వెళ్ళలేదండి, మరి ఆయన దేవుని కుమారుడు అని చెప్తున్న అబద్ధం చెప్పాడు, అందుకే జనమంతా కూడా ఆయన తీసుకెళ్లి సిలువేసి చంపేశారు అన్నాను. In those days, I was totally against Christians. ఆ రోజుల్లో నేను ఎలాగుండేవాడంటే క్రైస్తవ మతానికి వ్యతిరేకిని. Because the only Christians I had seen was Catholics. అప్పట్లో నేను చూసిన క్రైస్తవులు అంటే రోమన్ క్యాథలిక్స్ నే చూసాను నేను. And they also worship idols. మరి వాళ్ళు కూడా విగ్రహారాధన చేసేవారు కదా, అందుకే మంచి అభిప్రాయం లేదు క్రైస్తవులు అంటే నాకు. So I did not like Christians at all. అంటే క్రైస్తవులు అంటే అసహ్యం వేసేది నాకు. Now, so when he asked me this question, I said, oh yeah, I've heard about him. He's the guy who told lies, and that's why he got in trouble and was killed. కాబట్టి ఆయన యేసుక్రీస్తు అంటే అంతా అబద్ధ జీవితం అంతానే దేవుని కుమారుడు చెప్పుకున్నాడు కాబట్టి సిలువేసి చంపేశారు ఆయన, చాలా మంచిది అన్నట్టుగా నేను ఉన్నాను. He did not say anything. ఆయన ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. So I continued. ఇంకా నేను మాట్లాడేస్తున్నాను. I said, imagine you have a son. అప్పుడు నేను అన్నాను, ఏమండి మీకు కుమారుడు ఉన్నాడు అనుకోండి, your son is playing outside. మీ కొడుకు రోడ్డు మీద ఆడుకుంటున్నాడు. And if somebody comes and beats your son. ఎవరో తెలియని వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి వచ్చి మీ కుమారుడిని కొట్టేశారు. And you're looking from the window. మీరు కిటికీలోంచి అలా చూస్తున్నారు. What are you going to do? ఏం చేస్తారండి మీ కొడుకుని ఎవరు కొట్టేస్తుంటే? You're going to go protect your son. అంటే పరుగుని వెళ్ళి మన కొడుకుని మనం కాపాడుకుంటాం. Right? అవునా కాదండి? And you will also punish the man who's trying to give problem to your son. కాబట్టి ఎవరైతే మన కుమారుడు